అవకాశం ఇయ్యన్నా, సరుకు బార్డర్ దాటిస్తా, ఎంతమంది పోలీసులున్నా ఏం చేసినా మూడో కంటికి తెలవకుండా సరుకు చెక్ పోస్ట్ దాటిస్తా. ఏందన్నా అట్లా చూస్తున్నావు? నా ధైర్యం ఏందన్నా? ఇప్పటి వరకు నేను దాటిచ్చిన సరుకు దొరికిందేలే అని పుష్ప సినిమాలో డైలాగులు విని ఈలలు కొట్టినాం కదా, అది సినిమా మాత్రమే గాని యోగి ఇక్కడ చూడుండ్రి, పుష్పరాజ్ను తలదన్నే తట్టే చేస్తున్నారు స్మగ్లింగ్. వాడెవడో గాని పుష్పకే పల్కా బల్పం ఇచ్చి పాఠాలు చెప్పేటట్టు కొడుతున్నాడు. ఎవడన్నా బండిలో లోడ్ చేస్తాడు, బానోట్ల లోడే చేస్తాడు. వీడెవడో చాలా శ్రద్ధగా చాలా పద్ధతిగా లోడ్ చేసిండు. జెంటిల్మెన్ పుష్ప మంచి దొంగ సినిమాల సీన్లు మొత్తం కలిపితే ఎట్లుంటుందో అసొంటి ప్లానింగ్ లేచి డ్రగ్స్ తీసుకుపోతున్నారట. మిజోరాం రాష్ట్రం చెంపై జిల్లాల అస్సాం రైఫిల్స్ పోలీసులు డ్రగ్స్ మీద ఓ కన్నేసి దొరకబడితే ఈ సరుకు బయటపడ్డది. చూడండి ఎట్లా దాచిండ్రో, ఎక్కడ దాచిండ్రో. వీటి విలువ మొత్తం 23,72,00,000 ఎక్కువనే ఉంటదట. ఏ కొద్దిగా తక్కువ 8 కిలోలు ఉండే మెథాంఫెటామైన్ అనే మందును డీసీఎంలో గీ తిరగ సెట్ చేసి తీసుకుపోతున్నారట. ప్లానింగ్ అయితే పుష్పను మించి వేసినాం కానీ పోలీసులు మనకంటే హుషారున్నారని ఈ ఏరియాలా అనే అనుమానం వచ్చి ఎన్ని ఇద్దలు పడ్డా ఖచ్చితంగా పోలీసులకు దొరుకుతాం అనుకున్నారో ఏమో డీసీఎంను అక్కడనే ఇడిసబెట్టి పారిపోయిందట. అరే అంత మంచిగానే ఉన్నది ఈ రోడ్డు మీద, దీన్ని ఎందుకు వదిలిపెట్టిండ్రు కావచ్చు అని మొత్తం చెకింగ్లు చేస్తే అసలు గుట్టు బయట పడ్డదట. చూడుండ్రి ఎసోంటి దొంగ దందాలు చేస్తున్నారు బడవేగాలు. దేశంలో ఉన్న పరుసు పోరగాన్లకు మత్తెక్కిచ్చి మనీ సంపాదించుకునే ఫాల్తుగాలు తయారైతున్నారు. ఎవడు ఎన్ని చేసినా మీ పిల్లలైతే పైలంగా ఉండుండ్రి. మేము చూస్తలేమా విజయ్ దేవరకొండ సినిమాలు? వాళ్ళు రీల్స్ చేస్తున్నారు, మనము రీల్స్ చేస్తున్నాము. వాళ్ళు ఎవరినో పిలిచి లడ్డూలు పెడుతున్నారు, అన్నదానాలు చేస్తున్నారు. అందరిని పిలిచినట్టు మనల్ని ఎందుకు పిలువరు? పిలిస్తే ఏమైంది అన్నట్టు షిట్టి పొట్టి మాటలతో రీల్స్ చేసి విజయ్ దేవరకొండ మనసు గెలిచింది ఓ షిట్టి తల్లి అని చెప్పుకున్నాం కదా. హాగు అన్నట్టే విరోజ్ దంపతులు వాళ్ళ ఇంటికి ఆ షిట్టి తల్లిని పిలుచుకొని పెళ్లి భోజనాలు పెట్టిండ్రు. చూడుండ్రి ఎట్లా ఎంజాయ్ చేసుకుంటా తింటుందో. హాయ్ అందరికి, విజయ్ దేవరకొండ రష్మిక పెళ్ళైంది కదా, అప్పుడు మనల్ని కూడా పిలిపించారు. లడ్డూలు పెడుతురు, అన్నదానం పెడుతురు. మనం కూడా ఫ్రెండ్స్ కదా. ఇప్పుడు తిన్నావా లడ్డూలు ఇవన్నీ? యువర్ లక్కీ తల్లి అనే ఇన్స్టాగ్రామ్ ఐడితోని వీడియోలు చేసే ఈ బుజ్జి విజయ్ దేవరకొండ నచ్చుడే కాదు, ఇంటికి పిలిచి అన్నదానం చేసేటట్టు ప్లేట్ నిండా లడ్డూలు పెట్టి మర్యాద ఇచ్చేటట్టు చేసుకున్నది. కొత్త పెండి జంటని చూడుండ్రి ఎంత ముద్దు చేస్తున్నారు లక్కీ తల్లిని. ఒక్కొక్క ఐటమ్ వడ్డించుకుంటా ముద్దులు పెడుతున్నారు. లక్కీ తల్లి చెప్పిన డైలాగులు విజయ్ దేవరకొండ రష్మిక మందనలు చెప్పుకుంటా సంకనెత్తుకున్నారు. చూస్తే భూమికి జానడు లేదు కానీ వీడియోలు చేసి విజయ్ దేవరకొండ రష్మిక మందనల మనసు గెలిచి ఇంటికి పిలిచి ఇత్తారేసి భోజనం పెట్టేటట్టు చేసుకున్నదంటే మస్తు గ్రేట్ కదా. దీన్ని బట్టి పిల్లల తల్లిదండ్రులకు ఏమర్థమైంది? ఇది చేయొద్దు అది చేయొద్దు అని కండిషన్లు పెట్టకుండా వాళ్ళకి ఏ దోస్తా చేయనిస్తే చిన్నతనంలోని ఒగ్గిసొంటి గొప్ప పనులు చేస్తారు. జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను మూటగాడతారు అయ్య వాళ్ళకు. ఈ షిట్టి తల్లి తల్లిదండ్రులు ఎంత మురిసిపోతున్నారో ఏమో కదా. ఇట్లనే అందరి మనసులు గెలుచుకొని మెగాస్టార్ చిరంజీవి ఇంటికి కూడా పోయి భోజనం చేసి రావాలి. మర్చిపోకురా లక్కీ తల్లి.